చెక్ చెక్ గురుగారు రెడీ. ఓం నమ పార్వతీపతే. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నాడు మహాకవి. ఈ నీతి నియమాలు కట్టుబాట్లు అన్నవి మన సమాజం ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి మనుషులు నిర్మించుకున్నారు. పుట్టుకతో మన బుద్ధులు పుట్టవు, తర్వాత పుట్టే బుద్ధుల్లో మంచేదో చెడేదో తెలుసుకునే లోపే ఈ సమాజంలో మన ప్రయాణం సగం అయిపోతుంది. సమాజాన్ని మనం ఎప్పుడు జనరేషన్స్ తోటే క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ తరమా ఆ తరమా అని. యాజ్ ఎ సొసైటీ మనం ముందుకెడుతున్నామా వెనక్కెడుతున్నామా అని తెలియాలంటే ఈ తరాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది. అయితే మనం వెనక్కే వెళ్తున్నామండి. ఎర్ర షర్ట్ మారుస్తూ రోడ్డు మీద రే అందరూ చూస్తాం. పరువు తీస్తున్నాడు. కొంచెం ఎట్లయినా అయ్యేటట్టు చూడన్నా. చూస్తాను. నమస్తే. ఆల్రెడీ మాట్లాడాను రా, చెప్పాను నీ గురించి. నువ్వు ఇక్కడే ఉంటా. రే నువ్వు రెడీగా ఉండు. సార్, శివ అని నిన్న మీ గురించి గొడవ పడ్డాడని చెప్పాను కదా. బతుకమ్మకి మన గ్రౌండ్లో ఫ్లెక్సీ పెడుతున్నారు, మీతో ఫోటో కావాలంట. ఏమ్మా అలా గొడవలు పడద్దు, సరే మంచిగా ఉండండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఆరాటం ఆర్భాటము, తమది కాని బతుకు తమది అని నిరూపించుకునే తాపత్రయము. అవేవో ఫోటోలు దిగడం, అవి తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టడం, ఇంకా పిచ్చి ముదిరితే తీసుకెళ్లి రోడ్ల మీద పెట్టడం. తపన చేసే పని మీద కాకుండా అన్నిటి మీద ఉంటుంది. ఎందుకు సాగుకొడుతున్నారా? చెప్పినా గారు 2 రోజులు రానని. అరే కస్టమర్ సాగుతున్నారా? నువ్వు పోతే ఏమవుతుంది? లేవా నాకు పనులు? నువ్వు మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని పని చేసుకో, మేము మాత్రం రోడ్ల మీద తిరగాలనా? రే రోజు పొద్దున్న వస్తావు, 1-2 చేసుకుంటావు. నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడే తెచ్చుకోవాలి. తాలు తిరుగుతుంది. ఎవరిని కలవడానికి వచ్చాం? వైజాగ్ నుండి సంధ్య ఆంటీ వాళ్ళు వచ్చారు. లంచ్ కలుద్దాం అంటే మీ అమ్మాయిని కూడా తీసుకురండి, ఒకసారి చూసినట్టు ఉంటుందన్నారు. వాళ్ళ అబ్బాయి తెలుసు కదా నీకు, మీరిద్దరు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అంట కదా. తనకి నువ్వు బాగా నచ్చావా? ఏం తెలుసమ్మా నీకు? ఏంటమ్మా ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? Shall we have lunch? సరే అండి.